దొంగ దొరికేశాడు మహారాజా. ఇప్పుడు వాటిని పట్టుకోవడం చాలా సులువు. రాయలవారు ఆతృతగా, ఎలా రామకృష్ణ, ఉల్లిపాయతో దొంగని ఎలా పట్టుకుంటావు? మహారాజా, ఈ దొంగల్ని పట్టుకోవడానికి మనం ఊరంతా ఉల్లిపాయ వాసన పసిగట్టే కుక్కలను తీసుకుని రావాలి. రాయలవారు మరింత గందరగోళానికి గురయ్యారు. కుక్కల, ఉల్లిపాయ వాసన పసిగట్టే కుక్కల? రామకృష్ణ, ఈ దొంగతనాలు నీకు సరదాగా మారినట్టున్నాయి అన్నారు విసుగ్గా. లేదు మహారాజా, ఇది చిన్న మెలికి గమనించండి. ఈ దొంగ పట్టుబడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విలువైన వస్తువులు దొంగలించడం లేదు, అడుగుజాడలు వదలడం లేదు. కానీ ఒక విషయం మర్చిపోయాడు. ఉల్లిపాయ దొంగతనం చేసిన తర్వాత దాన్ని వాసన వాడి చేతులకు బట్టలకు అంటుకుంటుంది. ఆ వాసనను అనుసరించి మనం దొంగను సులభంగా పట్టుకోవచ్చు. మహారాజా, ఒక చిన్న విన్నపం. సాధారణ కుక్కలు దొంగలను పట్టుకోవడానికి పనికిరావు. ఎందుకంటే అవి మానవ వాసనను గుర్తించగలవు, కానీ ఒక ప్రత్యేకమైన వాసనను పసిగట్టలేవు. కొన్ని ప్రత్యేక జాతి కుక్కలు శిక్షణ ఇస్తే ఉల్లిపాయ లాంటి బలమైన వాసన కూడా గుర్తుపట్టగలవు. రామకృష్ణుడి ఆలోచనకు రాయలవారు ఆశ్చర్యపోయారు. వెంటనే రాజుగారి భటులు బయలుదేరి ఉల్లిపాయ వాసన గుర్తించగల ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలను తెచ్చారు. మహారాజు వాటిని ఉల్లిపాయ వాసన పసిగట్టమని ఆదేశించాడు. కుక్కలు సూటిగా ఒక సందులోకి వెళ్ళి ఒక దుకాణం ముందు ఆగి అక్కడే మురిగాయి. భటులు ఆ దుకాణంలోకి ప్రవేశించగానే దుకాణం యజమాని నక్కి కూర్చుని ఉన్నాడు. అతని బట్టల నిండా ఉల్లిపాయ వాసన ఘాటుగా వస్తోంది. భటులు అతన్ని పట్టుకొని రాయలవారి ముందు హాజరుపరిచారు. నువ్వేనా ఈ దొంగతనాలు చేస్తున్నది అని రాయలవారు ప్రశ్నించారు. ఆ వ్యక్తి భయంతో వణికిపోతూ, అవును మహారాజా, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నేను చిన్న చిన్న వస్తువులను దొంగలించి ఇంటికి తెచ్చుకుంటాను. అది నాకు తెలియదు. మరలా ఉదయం చూస్తే నా ఇంట్లో కొత్త వస్తువులు ఉండేవి. ఎందుకోనే ఆలోచించేవాడిని, కానీ నాకు కారణం తెలిసేది కాదు మహారాజా. అలాగే నిన్న రాత్రి నిద్రలో నడుస్తున్నప్పుడు దొంగతనం చేస్తే బంగారు నాణెం బహుమతిగా వస్తుందని తెలిసి ఉల్లిపాయను దొంగలించాను. ఎందుకంటే అది తేలికగా తక్కువ విలువైనది. పట్టుబడనని అనుకున్నాను. మహారాజా, నా నిద్రలో నడిచే అలవాటు వల్లనే ఈ తప్పంతా జరిగింది. రాయలవారు ఆశ్చర్యపోయారు. రామకృష్ణుడు నవ్వి, చూసారా మహారాజా, దొంగ చాలా విచిత్రమైనవాడు అని చెప్పాను కదా. వీడు దొంగ అయినా కావాల్సినే చేసినవాడు కాదు. ఇతనికి చికిత్స అవసరమే కదా. రాయలవారు ఆ వ్యక్తిని క్షమించి అతనికి నిద్రలో నడిచే అలవాటుకు చికిత్స చేయించారు. అప్పటి నుండి విజయనగరంలో వింత దొంగతనాలు ఆగిపోయాయి. తెనాలి రామకృష్ణుడి తెలివితేటలను, హాస్యాన్ని ప్రజలు మరోసారి మెచ్చుకున్నారు. హలో ఫ్రెండ్సా, మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా ప్రతి కథ మీకు వెంటనే అందుతుంది. మళ్ళీ కలుద్దాం.